వాన రావడంతో దావత్ ప్లానింగ్ మొత్తం వేస్ట్ అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు మ్యాటర్ ఏంటంటే ఆఫీస్ అవ్వగానే రూమ్ కి వచ్చేసి రెడీ అయిపోయి మళ్ళీ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ ఉంటే నేను నా ఫ్రెండ్ కూడా ఆఫీస్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఆఫీస్ నుంచి ఫంక్షన్ హాల్ అయితే 30 కిలోమీటర్స్ ఉంది. వెళ్లే దారిలో వ్యూ ఉంది భయ్య, మామూలుగా లేదు. హనుమాన్ అయితే నాకైతే పిచ్చగా నచ్చేసింది. 6 o'clock అంతా మేమైతే అక్కడికి చేరుకున్నాము. మేము వెళ్లే లోపు వాళ్ళు ఫోటో షూట్ కూడా చేసుకుంటున్నారు మంచిగా. ఇక కొద్దిసేపు ఆ ఫోటో షూట్ ని మంచిగా ఎంజాయ్ చేసి హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఏంది భయ్య ఫంక్షన్ హాల్ ఇంత ఉంది, మామూలుగా లేదు. పెళ్లి చేస్తున్నారు, ఎంగేజ్మెంట్ చేస్తున్నారు కూడా అర్థం కాలేదు. ఇక అక్కడ బోర్ కొట్టేసి మళ్ళీ ఫోటో షూట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఒక సీన్ కోసం అయితే చాలా టేక్స్ తీసుకున్నారు పాపం, ఇద్దరు అలసిపోయారు. ఇదంతా చూస్తుంటే నాకు నా ఫ్యూచర్ గుర్తొస్తుంది. మనకు ముందే ఫోటోస్ అంటే పిచ్చి. ఇక మా చిన్నగాడైతే పెళ్లి చేసుకుంటా, నేను కూడా ఫోటో షూట్ మంచిగా చేసుకుంటా అంటున్నాడు. ఇక మా ఫ్రెండ్ అయితే తిండి పైన కాన్సన్ట్రేషన్ చేసింది ఫోటో షూట్ పక్కన పెట్టేసి. ఈవినింగ్ స్కై మాత్రం మామూలుగా రాలేదు, సూపర్ గా అనిపించింది నాకైతే. ఈవినింగ్ 6 కి వచ్చాం, 8:30కి స్టార్ట్ అయింది ఫైనల్ గా. ఈ పౌచుల్లో కిస్మిస్, బాదం, చాక్లెట్ అయితే ఇచ్చారు. ఇక లేట్ అవుతుందని చెప్పి ఫోటో దిగుదామని స్టేజ్ దగ్గరికి వెళ్ళాము. ఆ వైట్ అండ్ వైట్ చూస్తేనే అమ్మో, ఇఫ్ యు నో బ్రో. సక్సెస్ఫుల్ గా ఫోటో అయితే దిగేసాము. ఇక ఇప్పుడు మిగిలిన కార్యక్రమం ఒకటే, ఫుడ్ తినడం. మామూలుగా లేదు ఫుడ్ మాత్రం. వెజ్ కు వెజ్, నాన్ వెజ్ కు నాన్ వెజ్ సూపర్ గా చేశారు. ఇంత హాట్ తిన్నాక కూల్ లేకపోతే ఎలా? అబ్బా, ఐస్ క్రీమ్స్ పెట్టారు భయ్య, కడుపు చల్లగా అయిపోయింది, మామూలుగా లేదు. ఇక ఫైనల్ ఘట్టానికి వస్తే దావత్ మొత్తం కొలాప్స్ అయిపోయింది వాన రావడంతో. ఎంత వాన వచ్చినా మన వాళ్ళు తాగడం మాత్రం మానుకోరు కదా. అన్ని కార్యక్రమాలు ముగించుకొని రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మార్నింగ్ ఆఫీస్ ఉంది, 3కి లేవాలి. అయ్యో దేవుడా. ఓకే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. ఓకేనా, బై.